పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పాటుకు సంస్థానం దినదినాభివృద్ధి కావడానికి మూలకారకులైన పిఠాపురం ఆర్యవైశ్యులకే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం చైర్మన్ పదవిని కేటాయించాలని పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘాల వాసవి క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద గల వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కేదవరపు కృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకుడు పైండ సత్యరామన్న, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు దంగెటి సత్యనారాయణమూర్తి, బాదం శ్రీరామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు పిఠాపురం ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని ఈ విషయమై ఈ నెల 9న పిఠాపురం రానున్న ఆయన్ను తామంతా కలిసి విన్నవించుకుంటామని అన్నారు. సమావేశంలో కూరగాయల రఘు, దంగేటి దత్తు, ఇంబడిశెట్టి ప్రసాద్, బోడా శ్రీనివాస్, గొల్లపూడి సురేష్, కేదార్శెట్టి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఆ టెంపుల్ని ఎండోమెంట్ తీసుకున్న తర్వాత అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది. దాని మూలంగా మళ్ళా మా ఆర్యవైశ్యులకు ఇచ్చి ఆ సంస్థానం శ్రీపాద వల్లభ సంస్థానం అభివృద్ధి జరగాలని, మాకు చైర్మన్ పదవి కావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకోవడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎండోమెంట్ పదవి బాధ్యతలు ఇస్తున్నారో అందులో మా ఆర్యవైశ్యులకి తప్పకుండా చైర్మన్ పదవి ఇవ్వాలని మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తూ 9వ తారీఖున మేము కలుస్తాము. మేము అడగకుండానే మాకు ఇచ్చిన పెద్దపీటకి మా ఆత్మగౌరవానికి మా ఆత్మాభిమానానికి నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి వెంటనే పిఠాపురం 3 మండలంలో ఉన్న ఆర్యవైశ్యులు 300 బైకులతో పైగా కూడా ఆయన్ని ఈ ర్యాలీగా చేసి ఉప్పాడ సెంటర్లో ఆయనకి ఎన్డీఏ కూటమైన చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మా వైశ్యాస్ అందరూ మా శ్రీపాదవల్లభుడి గుడి చైర్మన్ పదవి 4 కమిటీ మెంబర్లని వేయవలసిందిగా చెప్పి ఉన్నాం. సదరు పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తారీఖున పిఠాపురం వస్తున్నట్లుగా చెప్పి ఉన్నారు. మా సభ్యులందరూ కలిసి వారు చెప్పిన ప్రకారంగా ఆ చైర్మన్ పోస్ట్ మా వైశ్యాసులు వారికి ఇమ్మనమని అడుగుదామని మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. వేణుగోపాల సంఘుల్లో గల దేవాలయానికి మంచి చైర్మన్, మంచి కార్యవర్గ సభ్యులు రావాలని కోరుకుంటున్నాను. ఈ గుడి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల మా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనలేకపోతున్నాము. కనుక ఈ గుడి యొక్క అభివృద్ధి చెందాలంటే తిరిగి మా వైశ్యులకి చైర్మన్ పదవి, కార్యవర్గ సభ్యుల పదవులు ఇచ్చి మళ్ళా పూర్వవైభవం వచ్చేలాగా మీరు మాకు ఈ అవకాశం ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా వైశ్యులందరూ ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. మన వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉన్న స్థలం కొని శ్రీపాద శ్రీవల్లభ దత్తాయితుడిని అక్కడ పెట్టడం, అలాగే అన్నపూర్ణ సత్రం మందిరంలో అది పుట్టిన ప్లేస్ కాబట్టి అది కూడా తీసుకుని మన వైశ్యాస్ అక్కడ కూడా అభివృద్ధి చేయడం, అందులోనే అన్నదానం పెట్టడం, మా ఆర్యవైశ్యుల ప్రముఖులతోటి చాలా భారీ ఎత్తున 1980 నుంచి బాగా అభివృద్ధి చేశారు. ఈ 10 సంవత్సరాల్లోని అది చైర్మన్ వేరే వాళ్ళకి వెళ్ళడం, దాని అభివృద్ధి కుంటపడడం వల్ల మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారిని మా వైశ్యాస్కే ఆర్యవైశ్యులకే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై